న్యూటివి తెలుగు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ కూడా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల సమక్షంలో బయట పెడతామని పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు గెలుపు ఉంటుంది, అప్పుడప్పుడు ఓటమి ఉంటుంది. దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చాలా చూసినాం. ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు, బాగా ప్రజాదరణ కలిగిన నాయకురాలు కూడా ఓడిపోయింది. ఎన్టీ రామారావు లాంటి సూపర్ స్టార్, ఎందుకంటే ఒకప్పుడు దేవుడు అంటేనే ఎన్టీ రామారావు. కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఎట్లుంటాడో, అసలు రాముడు కృష్ణుడి కంటే కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆయన పాత్ర ఏదైతే ఉండేనో దాన్నే మరి ఇంట్లల్లో అంతా క్యాలెండర్లలో ఉంటుండే. అట్లాంటి ఎన్టీ రామారావు గారు కూడా ఈ దేశంలో మన కల్వకుర్తిలోనే ఓడిపోయినారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఎత్తు పల్లాలు ఇవన్నీ చాలా చాలా సహజం. 10 ఏళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినాక కల్వకుర్తిలో ఏమేం చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే విషయం వివరంగా ఇప్పుడే జైపాల్ యాదవ్ గారు చెప్పినారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ పంపు సెట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి. అట్లాంటి కల్వకుర్తిలో ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫారంలు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసిందో కేసీఆర్ ప్రభుత్వం చాలా వివరంగా అన్నగారు చెప్పినారు. చాలా సంతోషం. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుత నాగర్ కర్నూలు, వనపర్తి, అట్లాగే గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పాలమూరు అంటేనే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్, ఒకవైపు రివర్స్ ఇరిగేషన్ అంటే రివర్స్ పంపింగ్ చేసి, అప్పుడెప్పుడో చెప్తారు పెద్దలు, భగీరథ ప్రయత్నం చేసి దివిలో ఉన్న గంగను భువికి దించిండు అంటారు. అంటే ఆకాశంలో ఉండే గంగను కిందికి తీసుకొచ్చిండని చెప్తారు ఆనాడు భగీరథుడు. కానీ కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం ఎట్లాంటిదంటే, మీకు ఒక చిన్న ఐడియా ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ మాట. తెలంగాణను భౌగోళికంగా ఒక్కసారి మనం చూస్తే ఎట్లుంటుందంటే, ఇట్లా ఒక గుడిసెలాగా షేప్ చూస్తే ఒక గుడిసె షేప్లో ఉంటుంది. ఈ గుడిసెలో ఒక వరుస నుంచి, ఒకవైపు నుంచి గోదావరి నది పారుతుంటుంది, ఇంకొక వైపు నుంచి కృష్ణానది పారుతుంటుంది. అంటే మీ వైపు పాలమూరు పక్కకెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది. యువతల పైన ఆదిలాబాద్కి నుంచి మొదలు పెడితే కింది దాకా నిజామాబాద్, ఆదిలాబాద్ మధ్యలోకి వెళ్ళి మొదలు పెడితే కింద భద్రాచలం దాకా గోదావరి నది పారుతుంది. కానీ భూమి ఇట్లా ఎత్తు మీద ఉంటుంది, నది కిందికి వెళ్ళిపోతుంటుంది. కృష్ణానది 110, 120 మీటర్ల మీద కృష్ణానది పారుతుంటుంది. అట్లాగే గోదావరి చూస్తే 80, 90, 100 మీటర్ల మీద సముద్ర మట్టానికి 80, 90, 100 మీటర్ల మీద గోదావరి పారుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మీ కృష్ణానది ఏదైతే శ్రీశైలం కాల నుంచి మొదలు పెడితే కింద ఆ బీచ్ పల్లి దాకున్నదో అదంతా కూడా 100, 120 మీటర్ల మీద ఉంటే హైదరాబాద్ 400 మీటర్లు ఇంకా పైన. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్తున్నా మీకు. అంటే ఒక గుడిసె లెక్క. మరి నీళ్లు పైకి తేవాలంటే, నీళ్లు ఈ పైన ఉండే భూభాగానికి తేవాలంటే మార్గం ఏంది? అందులో ఇప్పుడే మీ అన్న జైపాల్ అన్న మన లక్ష్మీదేవిపల్లిని యాడ్ చేసినాడు. ఏది మన కొందుర్గు మండలం షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లక్ష్మీదేవిపల్లి. లక్ష్మీదేవిపల్లి 660 మీటర్ల మీద ఉంటుంది. అక్కడ 660 మీటర్ల మీదకి ఉంటుంది. ఏది కృష్ణానది 120 మీటర్ల మీద ఉంటే లక్ష్మీదేవిపల్లి 660 మీటర్ల మీదకి, అంటే దగ్గర 400 మీటర్లు, 500 మీటర్లు పైన ఉంటుంది అన్నట్టు. 1/2 కిలోమీటర్ మీద ఉంటుంది లక్ష్మీదేవిపల్లి. మరి నీళ్ళు ఎట్లా తేవాలి? షాద్నగర్కి ఎట్లా రావాలి, జడ్చర్లకి ఎట్లా రావాలి, కల్వకుర్తికి ఎట్లా రావాలి, అచ్చంపేటకి ఎట్లా రావాలి, నాగర్ కర్నూలుకి ఎట్లా రావాలి, వనపర్తికి ఎట్లా రావాలి, నారాయణపేటకి ఎట్లా రావాలి, ఏం చేయాలి ఆలోచించి కేసీఆర్ గారు మరి ఇంజనీర్లతోన ఇంకా ఇతర పెద్దలతోన ఆలోచించి నీటిని 2 మార్గాలు ఉంటాయి తెనిక. ఒకటి సొరంగ మార్గం ద్వారా తవ్వుకొని కిందికి తీసుకొచ్చి మళ్ళీ భూమిలోకి వెళ్ళి పైకి గుంజాల. లేదు, రెండోది లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ద్వారా కిందికి వెళ్ళి నీళ్లను పైకి తీసుకొచ్చి మరి రిజర్వాయర్లు, గొలుసు కట్టు రిజర్వాయర్లు కట్టి దాని ద్వారా నీళ్లు మీకు అందించాలి. ఈ 2 మార్గాలు ఉంటాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు గోదావరి మీద, అట్లాగే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది మనకు కృష్ణానది మీద కట్టింది కేసీఆర్ గారు.
కాళేశ్వరం ఏమో మొత్తం పూర్తయింది. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయింది. అందులో భాగంగానే కట్టిన రిజర్వాయర్లు నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, కరివెన కానీ, వట్టెం కానీ, ఉద్దండాపూర్ కానీ, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు, గొలుసు కట్టు రిజర్వాయర్లు మీ జిల్లాలోనే, మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కేసీఆర్ గారు 90% పని పూర్తి చేసి ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి, మీకు గుర్తుండాల ఎలక్షన్లకు ముందే ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లు కూడా చూపెట్టిండు కేసీఆర్ గారు. కానీ సరే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు సుక్క నీరిచ్చింది లేదు. ఆ 10% మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ నాయకత్వంలో 60 ఏండ్లుగా సాధ్యం కానీ పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకున్నాం. కరెంటు సమస్య మీకు తెలుసు ఎంత తీవ్రంగా ఉండేనో, కల్వకుర్తిలో ఎంతమంది చచ్చిపోయినారో రైతులు, ఎంతమంది ఎంత బాధపడ్డారో తెలంగాణ రాక మునుపు కరెంటు కోసం మీకు తెలుసు. తిప్పి తిప్పి కొడితే ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు, ఉచిత కరెంట్ అని. కానీ ఆ ఉచిత కరెంట్ ఉత్త కరెంటే అది. ఎందుకంటే 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంటు. అది కూడా పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ 6 గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు. పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన, ఇంకో మడి వారదు, నీళ్లు రావు. అర్ధరాత్రి పోయి కాపలా కూర్చుంటే కూడా దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు.